వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 13 రాష్ట్రాల్లోనూ 88 లోక్సభ నియోజకవర్గాల్లో 1202 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 15 కోట్ల మంది ఓటర్లు. ఈ దశ పోలింగ్తో రాజస్థాన్, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ దశలో బరిలో ఉన్న కీలక అభ్యర్థుల్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి థరూర్, నటి హేమమాలిని, రామాయణం సీరియల్లో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ తదితరులు ఉన్నారు. ఈ విడతలో కేరళలోని మొత్తం 20 ఎంపీ సీట్లతో పాటు కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 8, మధ్యప్రదేశ్ 6 చోట్ల, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవానికి రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉన్న మధ్యప్రదేశ్లోని బైతూల్లో బీఎస్పీ అభ్యర్థి చనిపోవడంతో అక్కడ పోలింగ్ను మూడో దశకు మార్చారు. రెండవ విడత పోలింగ్ ముగిస్తే దేశవ్యాప్తంగా 189 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదే నెల 19న తొలి దశలో 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తవుతుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 96651137 9000004357. రెండో విడతలో దాదాపు 1,67,000 పోలింగ్ కేంద్రాలు ఉండగా 16 లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఎండలు దంచి కొడుతుండటంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్లకు బారులు తీరారు. కర్ణాటకలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి క్యూ లైన్లలో నిల్చుని ఓటేశారు. ಮತದಾನ ಎಲ್ಲ ಶ್ರೇಷ್ಠ ದಾನ. ಹಿಂದೆ ಕೂತು ಮಾತಾಡೋ ಬದಲು ನೀವು ಮುಂದೆ ಬಂದು ಮತದಾನ ಮಾಡಿ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ತಿಳಿಸಿ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಜನರು ಮತದಾನ ಮಾಡಬೇಕು. ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ನಾನು ಯುವಕರಿಗೆ ಹೇಳ್ತೀನಿ, ನಮ್ಮಂತ ವಯಸ್ಸಾದವರು ಕ್ಯೂದಲ್ಲಿ ಬಹಳ ಜನ ಇರ್ತಾರೆ. ಯುವಕರು ಮುಂದೆ ಬಂದು ಮತದಾನ ಮಾಡಬೇಕು ಅಂತ ಎಲ್ಲರೂ ನಾನು ವಿನಂತಿಸ್ಕೋತೀನಿ, ಕೈ ಮುಗಿದು. ಅದೇ ನಾನು ಕೈ ಮುಗಿದು ಬೇಡ್ಕೋತೀನಿ, ದಯವಿಟ್ಟು ಬನ್ನಿ, ಹಿಂದೆ ಕೂತ್ಕೊಂಡು ಮಾತಾಡಬೇಡಿ. ಆಮೇಲೆ ನಿಮಗೆ ಒಂದು ಚುನಾವಣೆಗೆ ಒಂದು ಹಕ್ಕಿದೆ, ಅದನ್ನು ನೀವು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಿ, ನೀವು ಮತದಾನ ಮಾಡಿ. ನಿಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ Well, once in 5 years, we get an opportunity to execute the right given by our Constitution to choose whatever candidate from whichever party he or she is to govern us. Therefore, today is a very happy day.